పూరి సోఫాలో కూర్చొని బాధగా తన ఫోన్లో ఉన్న గగన్ తను కలిసి దిగిన ఫోటోలను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. మా అన్నయ్య నేను కలిసి ఎన్నో ఫోటోలు దిగాము, కానీ ఇప్పుడు నా బాధ చెప్పుకోవడానికి మా అన్నయ్య నా పక్కన లేకుండా పోయాడు అని వాళ్ళ అన్నయ్య గగన్తో కలిసి దిగిన ఫోటోలన్నీ చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తార ఒక ఫైల్ తీసుకొని పూరి ముందుకు వచ్చి ఆ ఫైల్ తన ముందు పెట్టి, పూరి, నీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నువ్వు ఒక్క సైన్ చేస్తే చాలు అని పూరితోటి తార వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు పూరి నేను సంతకం పెట్టను అని తారకి కోపంగా చెప్పేసరికి తార వెంటనే కోపంతో పూరిని బలవంతంగా సోఫాలోంచి లేపి అక్కడ పక్కన ఉన్న ఐరన్ బాక్స్ దగ్గరకు తీసుకొచ్చి ఐరన్ బాక్స్ని బాగా హీట్ చేసి మరి బలవంతంగా పూరి వద్దు వద్దు అని అంటున్నా కానీ ఐరన్ బాక్స్ని పూరి చేతి మీద పెడుతుంది. వెంటనే పూరి అమ్మా నొప్పి అని పూరి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తార, ఇప్పుడు నువ్వు సంతకం పెట్టనని చెప్పినందుకే నీ చేతి మీద నేను వాత పెట్టాను, ఈసారి గనక నువ్వు సంతకం పెట్టకపోతే నీ ఒళ్ళంతా కూడా ఇలాగే కాల్చేస్తాను, ఏమనుకున్నావు అని చెప్పి పూరిని తిట్టి కోపంగా అక్కడి నుంచి తార వెళ్ళిపోతుంది. పూరి తార చేసిన పనికి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు శారద కేపీకి ఫోన్ చేస్తూ ఉండేసరికి వెంటనే అక్కడే ఉన్న మీరా ఫోన్ చూసి శారద ఫోన్ చేస్తుంది. ఏమై ఉంటుందో అని ఆ ఫోన్ని కేపీ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న అపూర్వ కూడా ఏం మాట్లాడడానికి శారద ఇప్పుడు కేపీకి ఫోన్ చేస్తుంది అని చాటుగా వచ్చి కేపీ రూమ్ దగ్గర నిలబడుతుంది. అప్పుడు మీరా కేపీని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి ఉండేసరికి కేపీ దగ్గరికి ఆ ఫోన్ తీసుకొని వచ్చి శారద ఫోన్ చేస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా కేపీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు శారద, ఏమండి, మన గగన్ చనిపోలేదండి, బ్రతికే ఉన్నాడు, మన కొడుకు బ్రతికే ఉన్నాడని చాలా సంతోషంగా ఎమోషనల్ అవుతూ చెప్తూ ఉండేసరికి ఆ మాట విని కేపీ కూడా చాలా ఆశ్చర్యపోతూ సంతోషపడిపోతూ ఉంటాడు. ఆ మాట విన్న మీరా అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, గగన్ చనిపోలేదా, బ్రతికే ఉన్నాడా అని ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఈసారి పూరి దగ్గరకు తారతో పాటు ధ్రువ కూడా వస్తారు. అప్పుడు తార కోపంగా పూరిని చూస్తూ ఈసారైనా సంతకం పెడతావా పెట్టవా అని బెదిరిస్తూ ఉండేసరికి ధ్రువ కూడా పక్కనే ఉండి ఏమీ మాట్లాడకపోయేసరికి పూరి చాలా బాధపడుతూ సంతకం పెట్టడానికి పెన్ తీసుకొని సంతకం పెట్టబోతుండగా ఒక్కసారిగా పూరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. పూరి ఎవరని చూసేలోపు శారద అమ్మ కాల్ చేస్తుందని వెంటనే లిఫ్ట్ చేసి హలో అమ్మ అని అంటూ ఉండేసరికి అప్పుడు తార ఒక్కసారిగా పూరి ఫోన్ని లౌడ్ స్పీకర్లో పెడుతుంది. వెంటనే శారద, అమ్మ పూరి, మీ అన్నయ్య గగన్ చనిపోలేదమ్మా, బతికే ఉన్నాడు, మీ అన్నయ్య బతికే ఉన్నాడమ్మా అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉండేసరికి ఆ మాట విని పూరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తార ధ్రువ ఒక్కసారిగా గగన్ బతికే ఉన్నాడని చాలా షాక్ అవుతూ ఉంటారు. శారద సంతోషాన్ని చూస్తూ భూమి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆకాష్ని గగన్లో నటించడానికి తీసుకొని వచ్చి అత్తయ్య ఇంత సంతోషపడిపోతూ ఉంటే నాకు ఏం చేయాలో, ఎలా అత్తయ్యకి నిజం చెప్పాలో అర్థం కావటం లేదు అని అనుకుంటూ భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ బతికే ఉన్నాడని తెలుసుకున్న అపూర్వ ఏం చేయనుంది? తార ధ్రువ మళ్ళీ గగన్ దగ్గరికి వచ్చి తారాని పెళ్లి చేసుకోమని అడుగుతారా లేదా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.